అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిరీస్లోని ఈరోజు ఎపిసోడ్కి నేను మీ అనూప్ సోనీని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎంతగా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిందో అంతగా మానవత్వం కూడా నశిస్తోందనే అనుకోవాలి. మా 30 రోజులు 30 కేసులనే అంశంలో ఈ కేసు ఈ మాటకి వాస్తవం. మన తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక అమ్మాయి రేప్ చేయబడుతోంది. ఎన్సీఆర్ 2019 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ప్రతిరోజు 82 రేపులు జరుగుతున్నాయి. అంటే ఒక సంవత్సరంలో 35,000 రేపులు జరుగుతున్నాయి. ఈ సంఖ్య వింటుంటే భయంగా ఉంది. దీనికన్నా భయంకరమైన విషయం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ కేసెస్. కానీ ఇలాంటి చాలా కేసులు రిజిస్టర్ కాకుండా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే డబ్బులు ఇంకా పవర్ ఇలాంటి కేసులు బయటికి రాకుండా చేస్తున్నాయి. ఏ బింజా, త్వరగా మజ్జిగ చేసి కడుపంతా మంటగా ఉంది. ఇంత చాట్ తింటే ఇలానే ఉంటుంది. మీరే చేసుకోండి, నాకు తలనొప్పిగా ఉంది. రోజంతా ఈ ల్యాప్టాప్ లోనే ఉంటాను. చేస్తావా ఆగు చూస్తాను. ఇందులో చదువుతున్నావా లేక చాటింగ్ గిట్టింగ్ ఏదైనా చేస్తున్నావా? అరే రే, పెద్ద మేధావే. చదివితే నీకు అర్థమవుతుందా? ఫస్ట్ నా ల్యాప్టాప్ ఇవ్వు. రోజు రోజుకి నీ గొంతు ఎక్కువ అవుతుంది. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. ఇద్దరిని ఒకటేస్తాను. ఎలా చూడు, నేను బయటకు వెళ్ళి వస్తాను. ఏమండి, వచ్చేటప్పుడు బంగాళదుంపలు తీసుకురండి. తెస్తాలే. రే ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ ని కలిసి వస్తాను. ఎప్పుడు ఇదే గోలె. సరేమ్మా, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తావు? అరే, క్లాస్ మిస్ అయిందంటే చాలా కష్టమమ్మా. ఎలాగో అన్నయ్య నాన్న ఇంట్లో లేదు కదా, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తా. అందరూ మీ పేరు రాయడానికి సైన్ చేయడానికి నేర్చుకున్నారా? హరే, మిమ్మల్ని అడిగేది సైన్ చేయడం నేర్చుకున్నారా లేదా? ఏది అందరూ చూపించండి. బాగా వేశారండి. కమలవదినా, ఈరోజు మళ్ళీ మీరు హోంవర్క్ చేయలేదా? ఇది సరైన సోమరిపోతు. టీచర్, నేను అన్ని కరెక్ట్ గా చేశాను. బామా, మీరు చాలా బాగా రాశారు. కానీ మీ కోడల్ని అంత మాట అనొచ్చా? చదువుకుంటున్నారు, మీరు అంత మాట అనొచ్చా? నేను చెప్పేది కరెక్టేగా? నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నువ్వు నోర్మోయ్. అరే అరే, మీరిద్దరు గొడవ పడ్డం ఆపండి. కమలవదిన, ఈ రోజు మీరు హోంవర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలి. అలాగే. ఇంకా బామ్మ, ఇది మీ బాధ్యత, అర్థమైందా? సరేమ్మా, సరే సరే సరే. మిగతా వాళ్ళందరూ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో అవన్నీ మళ్ళీ రాసి పూర్తి చేయాలి, సరేనా? నేను వెళ్తాను, త్వరగా రాయండి. బాయ్. అమ్మా, తను లేలా అక్క ఇంట్లో కూడా లేదు. అక్కడ కూడా లేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నీకు 1,00,000 సార్లు చెప్పాను, అమ్మాయిని బయటికి పంపొద్దే అని. ఏంట్రా అలా మొహం చూస్తూ ఉన్నావు? వెళ్ళి వెతుకో. ఎందుకు నా మీద తెరుస్తున్నారు? ఎక్కడో బయటికి తిరగడానికి వెళ్ళుంటుంది. ఒక్కటేసి అనుకో, అది నీకు చెల్లెలు. నోటికొచ్చట్టు మాట్లాడుతున్నావు. అమ్మా, నా నోరు మోపించండి. మీరే తను చెడగొట్టారు, అందుకని ఎలా జరుగుతుంది? అన్నా, బిందియా ఊరు బయట పడుంది. తన పరిస్థితి దారుణంగా ఉంది. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు రండి. ఏమైంది? డాక్టర్ గారు, నా బిందియాని చూడండి. తన పరిస్థితి దారుణంగా ఉంది. బైరు, త్వరగా స్ట్రెచర్ తీసుకురా. చూడండి, మీ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను, కానీ ఇది పోలీస్ కేసు. మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. ట్రీట్మెంట్ చేయండి. త్వరగా. నువ్వు ఇక్కడే ఉండు, మేము స్టేషన్కి వెళ్ళొస్తాం. చూసుకోరా, రండి. బలాత్కారం, మానభంగం చేశారు. మీకు ఎలా తెలుసు? సార్, నేను ఆడదాన్ని. చూసిన వెంటనే తనకేం జరిగిందో అర్థం చేసుకోగలను. తన ఇష్ట ప్రకారమే ఎవరితో అయినా పడుకుని ఉండొచ్చు కదా. ఏదో గొడవ జరుగుంటుంది, అందుకే రక్తం బయటకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మాయి అలాంటిది కాదు. సార్, మీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి.
ఈ రోజు గురువారం దుర్గాదేవికి ఉపవాసం ఉన్నాను. ఇవి తిని పాపం చేయమంటావా? తీసుకెళ్ళిపో. సార్ మిమ్మల్ని వేడుకుంటున్నాం, కంప్లైంట్ తీసుకోండి సార్, యాక్షన్ తీసుకోండి సార్. చూడడానికి అందంగానే ఉంది. నలుగురు అబ్బాయిని లైన్లో పెట్టి ఉంటుంది. సంతోషం కోసం, గిఫ్ట్ల కోసం మీరే దాన్ని లైన్లో పెట్టుంటారేమో కదా. లేదు సార్, లేదు. కాదు సార్. దయచేసి అలా మాట్లాడకండి సార్. మా బింద్య చాలా మంచి అమ్మాయి సార్. అరే కొత్త చెప్పులు రా, మురికి చేస్తావా ఏంటి? ఒరే సావు సార్ విషయం ఏమిటో వెళ్ళి చూడు. వెళ్ళు, అవసరమైతే అక్కడే స్టేట్మెంట్ తీసుకో. అలాగే సార్. రండి సార్, రండి. చూస్తుంటే రేప్ జరిగిందనిపిస్తోంది, కానీ ఇప్పుడు ఏది కూడా కన్ఫామ్గా చెప్పలేం. అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంటర్నల్ ఇంజురీస్ ఉన్నాయి, బాడీ అంతా గాయాలున్నాయి. ఈ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టి టార్చర్ చేశారు. సరే డాక్టర్ గారు, స్టేట్మెంట్ తీసుకోవచ్చా? లేదు, ఇప్పుడు కుదరదు. డాక్టర్ గారు, ఎలాగైనా నా కూతురు ప్రాణాలు కాపాడండి సార్. ఇలా చూడండి, మీకు అర్థం కావట్లేదు. మాకు కావాల్సిన వసతులు ఏవి ఇక్కడ లేవు. మా వల్ల వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాం. మీ అమ్మాయిని కాపాడాలనే ప్రయత్నిస్తున్నాం. బాయ్ అమ్మా, అరగంటలో వచ్చేస్తాను. ఇంతసేపు తలనొప్పని చెప్పావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అరే తలనొప్పిగానే ఉంది. అరే ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ చదువు నేర్పించకుండానే ఉండగలనా? సరే సరే అమ్మ, నేను బయలుదేరుతున్నాను. అందరూ వెయిట్ చేస్తున్నా. బాయ్, లవ్ యూ. ఏ ఆగవే, నేను కూడా నీకు లవ్ యూ టూ. సరిగ్గా చెప్పానా? బాయ్. బాయ్. డాక్టర్ గారు, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతుర్ని కాపాడండి. మేము ప్రయత్నిస్తామమ్మా. నా కూతుర్ని కాపాడండి. నిన్న రాత్రి హాస్పిటల్లో బలహీనమైన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కాల్ చేశారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయి కోసం న్యాయం మాత్రం అడగలేదు. వాళ్ళ అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి అడిగారు. నీకెన్నిసార్లు చెప్పాను నేను తాగుతున్నప్పుడు నా ఈ దగ్గరికి విషయం రావద్దని. మా న్యూస్ ఛానల్ కి అందింది. వాళ్ళ అమ్మగారు ఈ విషయాన్ని ఏంటి బాధపడుతూ సమస్య చెప్పనా? చెప్పారు. చెప్పనా? చెప్తే వెళ్తావా? ఆ గ్రామంలో 19 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు బయలుదేరింది. ఆ గ్రామంలో పేదవాళ్ళకి ట్యూషన్ చెప్పడానికి బయలుదేరింది. తన గ్రామంలోనే పొలాల మధ్యలో హత్యకు గురైంది. తనకి మానభంగం జరిగిందని ఇంకా రుజువు కాలేదు, కానీ తనకి మానభంగం జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు. ఇంకా కాసేపట్లో ఆ ఊరికి మనం వెళ్దాం. ఈ విషయం గురించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. వెళ్ళండ్రా. మా విద్య ఇంటర్ కాలేజ్ ఎగ్జామ్ లో ఆ ఊరికే నెంబర్ 1 గా వచ్చింది. గవర్నమెంట్ తనకి ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ఇచ్చింది. ఆ అమ్మాయి చాలా తెలివైంది. ల్యాప్టాప్ నుంచి అందరు రైతులకి అప్పు ఇప్పిస్తుంది, తెలుసా మీకు? మదన్లాల్ గారు, మీ లోన్ అప్రూవల్ అయింది. మీరేం దిగులు పడద్దు. అమౌంట్ రేపు మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరే తాతయ్య, విద్య, నువ్వు నా టెన్షన్ ని ఎలాగో పోగొట్టావు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. తాతయ్య కంగ్రాచులేషన్స్. కాసేపటి ముందు మనకు దొరికిన విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ టీం దశ ఊరికి బయలుదేరారు. జై హింద్ సార్. జై హింద్. మీరు లోపలికి రండి సార్. రండి. షాన్, మీరు మీ పని సవ్యంగా చేస్తుంటే మేము ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. మేము కూడా డ్యూటీయే చేస్తున్నాం సార్. ఆ అమ్మాయి తల్లి మానభంగం కేసు అని చెప్పినందువల్ల మానభంగం కాదు కదా సార్. ఆ డాక్టర్ కూడా మానభంగం అని రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ అమ్మాయి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. జరిగి ఒకరోజే కదా అయింది. ఇంతకు మించి ఏం చేయగలం చెప్పండి? మేము ఆ అమ్మాయిని కాపాడడానికే ప్రయత్నిస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంత పెద్ద హాస్పిటల్. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. కడుపులో స్ప్లింగ్ బ్రేక్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది. కడుపులో ఉన్న రక్తం క్లీన్ చేయడానికి మేము ఆపరేషన్ చేశాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. అమ్మాయి బతకడానికి ఛాన్సెస్ తక్కువనే చెప్పాలి. చూడండి, మీరు అస్సలు దిగులు పడకండి. మేము డాక్టర్తో మాట్లాడాం. బింద్యాని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు ట్రీట్మెంట్ ఇస్తారు. అన్నట్టు మీ కంప్లైంట్ కూడా మేము ఇప్పుడు తీసుకుంటున్నాం. అతి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. కామిని సార్. వీళ్ళ కంప్లైంట్ రాసుకో. సార్ ఇక వెళ్ళండి. రండి. లోకల్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య ఇంత పెద్దదయ్యింది. సో మనం త్వరగా రిజల్ట్ ఇచ్చి తీరాలి. ప్రాబ్లం చాలా సెన్సిటివ్, సో జాగ్రత్తగా పనిచేయండి. సార్, 17వ తారీఖు సెప్టెంబర్ నెల బిందియా అని అందరూ ఇక్కడే చూస్తారు. వాళ్ళ అమ్మా నాన్న ఊరు వాళ్ళు అందరూ అదే చెప్పారు సార్. కానీ మీరు క్రైమ్ సీన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారుగా సార్. చౌహాన్ సార్ చెప్పడం దాన్ని బట్టి చూస్తే ఆయన అసలు కేసే టేకప్ చేయలేదు సార్. దీన్ని బట్టి ఆయన గురించి మీరే తెలుసుకోవాలి. డిస్గస్టింగ్. క్రైమ్ జరిగి ఇన్ని రోజులైంది. ఒకవేళ ఏ ఎవిడెన్స్ అయినా దాచిపెట్టుంటే దొరకడం చాలా కష్టం. ఒక్కోసారి ఇన్ని రోజులు గడిస్తే క్రైమ్ సీన్లో సిచ్యువేషనే మారిపోతుంది.
నిమిషం సార్, ఇక్కడ చూడండి. అది బ్లడ్ అనుకుంటా. అది బిందేది అయిండొచ్చు. అవును అయ్యుండొచ్చు, కానీ ఇంతే రక్తం ఉందేంటి? ఇంత రక్తమే ఉందంటే నమ్మలేకపోతున్నాను. ఒకవేళ తన్ని హింసించడం, రేప్ చేయడం ఇంకెక్కడైనా జరుగుతుంది. ఆ తర్వాత ఎవిడెన్స్ దొరకకుండా ఉండాలని తను ఎక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారు. మనం ఆ ప్లేస్ ఏమిటో అతి త్వరగా కనుక్కోవాలి, లేదంటే అక్కడి నుంచి కూడా ఎవిడెన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. సార్, ఈ కేసు ఇండియాలో పెద్ద హైప్ తీసుకొచ్చింది. ఇది చూసిన తర్వాత క్రిమినల్ పారిపోయి ఉండొచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ లో ఉంటుండొచ్చు. చెప్పండి. సుమిత్, సార్, ఇలారా. ఇక్కడ చూడు. చూస్తుంటే ఇది రక్తంలా అనిపిస్తోంది. ఫోరెన్సిక్ టీం రేపు పిలవండి, ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోమనండి. అలాగే సార్. ఒకవేళ ఇది పేషెంట్ దే ఉండొచ్చు. చెక్ చేసి చూద్దాం. రైట్ సార్. సుమిత్ సార్, అటు చూడు, సీసీటీవీ కెమెరా. దాని ఫుటేజ్ కలెక్ట్ చేయి. కొంచెం దూరంలో ఉంది, కానీ హెల్ప్ అవ్వచ్చు. రైట్ సార్. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అరే, కాయగూరలు కోస్తున్నాను, వంట చేయాలి కదా. నిన్నే కదా చెయ్యి కోసుకున్నావు. చెయ్యికి దెబ్బ తగిలిందమ్మా. లేవండి, ఈ పండ్లంతా నేను చూసుకుంటాను. ఇంకేం చేయమంటావు? టైం అయిపోతుంది కదా. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చేస్తారు. మీ అన్నయ్య ఉన్నాడే, 2 నిమిషాలు కూడా ఆకలి తట్టుకోలేడు. అరే కొంచెం ఉండమ్మా, నేను ఏంటిది? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఏంటమ్మా ఇది? దీన్నే కూరగాయలు కట్టారంటారు. ఓరి నాయనో, కాయగూరలు కట్ చేయడానికి కూడా మిషన్ వచ్చేసిందా? ఇందులో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా నీ చెయ్యి కోసుకోదు. నాకు చిన్న గాయమైనా కూడా నువ్వు తట్టుకోలేకపోయినా, కానీ ఇన్ని గాయాల్ని ఒంటి నిండా పెట్టుకొని ఎలా తట్టుకోగలుగుతున్నావే? సార్, ఆ? డాక్టర్ అహ్మద్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ దాని ఆధారాలు దొరికాయి సార్. ఏది? ఇలా చూడండి. డాక్టర్ అహ్మద్ బాడీ దొరికిన గంట ముందు, అదేంటంటే మధ్యాహ్నం 3ంటికి ఆయన ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. ఏది అనుమానించేలా లేదు, మామూలుగా ఉంది సార్. అంతకు ముందు కూడా ఫుటేజ్ చెక్ చేసాం. ఇన్సిడెంట్ జరిగిన 17వ తారీఖు ఆ రోజు ఫుటేజ్ కూడా చూడండి. సార్, ఎవరి మొహం క్లియర్గా కనిపించట్లేదు. ఆ అమ్మాయిని చూడండి, తన డ్రెస్సు బింద్యాలానే ఉంది. అవునా? ఎందుకంటే బింద్యా వాళ్ళమ్మ ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు తను ఇటువంటి డ్రెస్ వేసుకున్నట్టుగానే చెప్పారు. అవును సార్. కానీ ఇద్దరి కుర్రాళ్ళు వీళ్ళెవరు? హలో, అలాగా? ఓకే, మేము వస్తున్నాం. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. తనకి స్పృహ వచ్చిందట. సార్, స్పృహోచ్చన దగ్గర నుంచి తను ఇలాగే ఉంటుంది. ఏ మూమెంట్ లేదు, బాడీలో మూమెంట్ లేదు, కంట్లో కూడా మూమెంట్ లేదు. డాక్టర్ కెనై? యా. బిందియా, అమ్మా బిందియా, నేను అడుగుతోంది నీకు వినిపిస్తుంటే ఆ రోజు ఏం జరిగిందో కాస్త చెప్పమ్మా. చెప్పమ్మా, ఏమైంది? చెప్పమ్మా, ఆ రోజు ఏమైంది? ఒక నిమిషం. మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఇలా చూడండి, తను మీ ప్రశ్నలకి సమాధానం చెప్పగలదో లేదో తెలియదు. ఫిజికల్ ఇంజరీస్తో పాటు మెంటల్ ట్రామా కూడా గురైంది. ప్రస్తుతానికి మనం బింద్యా వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ తీసుకున్నాం, కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం తన్ని రేప్ చేశారో లేదో. సార్, బింద్యా వేసుకున్న డ్రెస్ లో ఒక క్లాత్ మిస్సింగ్, అది ఇంకా దొరకలేదు. మిగతా గుడ్డని ఫారెన్సిక్ పంపించాను. గుడ్. మొబైల్ డీటెయిల్స్ ఏమయ్యాయి? సార్, అది చెక్ చేసాం,
కాల్ రికార్డ్స్ లో ఎలాంటి సస్పిషియస్ లేదు. మ్, మొబైల్ నెంబర్ పెట్టి చూస్తుంటే 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తను వెళ్ళలేదు. అలాగా. ఇప్పుడు ఈ కేసు విషయంలో మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ బింద్యా కేసుతో డాక్టర్ హేమంత్ కి ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఎందుకంటే సంఘటన జరిగిన రోజు ఆ ఇద్దరు కుర్రాళ్ళు తన్ని హేమంత్ దగ్గరకే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమై ఉంటుంది? మరో విషయం, కానీ 5 నిమిషాల తర్వాత ఆ ఇద్దరు కుర్రాళ్ళు బింద్యాను అదే ఆటోలో తీసుకువెళ్ళిపోయారు. కానీ తీసుకువెళ్ళిన కాసేపటి తర్వాతే బింద్యా ఆ స్థితిలో కనిపించింది. ఏం జరుగుంటుంది? సార్ ఒకవేళ బింద్యాకి ఏం జరిగిందో అన్నది డాక్టర్ తెలిసే ఛాన్స్ ఉంది సార్. హంతకుడు డాక్టర్ చెప్పేస్తారేమోనని అతన్ని హత్య చేసుంటారేమో సార్. అదే అయ్యుండొచ్చు సార్. ఖచ్చితంగా అయి ఉండొచ్చు. అంతకుడికి ఎప్పుడూ ఆ భయం ఉంటుంది. కానీ ఈ కేసులో మనం ముందుకు వెళ్ళాలంటే ఆ ఇద్దరు కుర్రాళ్ళని, ఆటో డ్రైవర్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. కానీ వాళ్ళని పట్టుకోవడం ఎలా? సుమిత్, ఆ ఇద్దరు కుర్రాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ఓ రూట్ ఉంది. డాక్టర్ ఇంటి బయట సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, అది తీసుకురా. సార్, ఏమీ తెలియడం లేదే. నంబర్ ప్లేట్ చాలా దూరంగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అవును కదా, ఓ దారుంది, అది వర్కౌట్ అవ్వచ్చు. ఈ ఫుటేజ్ని ఎక్స్పోర్ట్కి పంపించండి. వాళ్ళతో దీని రెసల్యూషన్ పెంచమని చెప్పండి. అప్పుడు ఆటో నెంబర్ కనిపించవచ్చు. సార్, సార్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. సార్ బింద్యా కుటుంబంలో ఇంతకు ముందే సమస్యలు ఉన్నాయట. వాళ్ళ అన్నయ్య ఒక్కసారి మాత్రమే కాదట, చాలా సార్లు బింద్యాని కొట్టాడట. సార్, అలాంటిదేమీ లేదు సార్. మీతో చెప్పిన వాళ్ళు తప్పుగా చెప్పారు. అయితే నిజమేంటో నువ్వు చెప్పు. నువ్వు బిందియాని ఎందుకు కొట్టావు? అది ఒక్కసారి కాదు, చాలా సార్లు. నేను చాలా సార్లు నోటీస్ చేశాను. తను రోడ్డు మీద ఉన్న కుర్రవాళ్లతో నవ్వుతూ ఈగిలిస్తూ మాట్లాడేది. తన మంచి కోసమే 2-3 సార్లు నేను కొట్టాను సార్. అన్నయ్య, అన్నయ్య ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వద్దు, ఆపు అన్నయ్య, ప్లీజ్ ఆపు. తగలపెట్టుకో. ఏం చేస్తున్నావు? ఆ మధ్యలో మాట్లాడుకో. ఏమైందిరా నీకు? చదువు పేరుతో రోడ్డు మీద కుర్రాలతో మాట్లాడుతుంది. ఇక పైన ఈ పుస్తకం ఉండదు, తను బయటికి వెళ్ళదు. అలాగా, తన మంచి కోసమే తన్ని కొట్టావా? సార్, ఇది మా గ్రామం, మీ పట్నం కాదు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడానికి ఇది పట్నం కాదు. గ్రామానికంటూ కొన్ని పద్ధతులుంటాయి. ఇక్కడ అమ్మాయిలు పద్ధతుల ప్రకారం నడుచుకుంటారు. మీకున్న కోపం, మీరు బుద్ధి చెప్పిన తీరు బింద్యాని ఈ స్థితిలోకి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. దేవుడికి భయపడి మాట్లాడండి సార్. మీరేమంటున్నారు? నేను తన తండ్రిని. మరి నువ్వు? నీ దృష్టిలో గౌరవాన్ని, మర్యాదని కాపాడవలసింది కేవలం ఆడవాళ్ళు మాత్రమేనా? హలో. నువ్వు 2-3 సార్లు కొట్టినా తనకి బుద్ధి రాలేదని నీకు అర్థం కాలేదా? అయినా తనకి గొప్ప గుణపాఠం చెప్పాలనుకున్నావు. సార్, నేను కొట్టిన దాని గురించి అంతా చెప్పానుగా. నాకేం తెలీదు. ఈ విషయం కూడా నిజమే. నా చెల్లెల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని ఎవరో కూడా మీరు పట్టుకోలేదు. ఇంకా మీరు మా మీద జులుం చూపిస్తున్నారు. సార్, సార్ ఆటో నెంబర్ మూలంగా డ్రైవర్ని ట్రేస్ చేస్తాం. లొకేషన్ కూడా తెలిసింది. ఈ ఆటో నీదేనా? అవును సార్, ఈ ఆటో నాదే. సెప్టెంబర్ 17వ తారీఖున 2 అబ్బాయిలు, 1 అమ్మాయిని నీ ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అది నిజమే కదా? అవును సార్, వెళ్ళాను. ఆ విషయం ఏంటో మొత్తం చెప్పు. సార్, ఆ రోజు నేను గ్రామానికి వెనుక వైపు వెళ్తున్నాను. అప్పుడు ఆ ఇద్దరు నా ఆటోని ఆపారు సార్. ఇంకో అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయిని నా ఆటోలో కూర్చోబెట్టి డాక్టర్ గారి ఇంటికి తీసుకువెళ్ళమన్నారు సార్. నేను వాళ్ళిద్దరిని అక్కడికే తీసుకువెళ్ళాను సార్. కొంతసేపు అయ్యాక వాళ్ళిద్దరూ వచ్చి మేము ఎక్కడెక్కామో అక్కడే దింపమని నాతో చెప్పారు సార్. నేను దింపేశాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. మా అమ్మతోడు సార్, నేనేమీ చేయలేదు సార్. చాలు, ఆపు, నీ కథలు ఆపు. నీకు ఆ 2 కుర్రాళ్ళు తెలుసా? లేదు సార్, వాళ్ళెవరో నాకు తెలియదు. చూస్తే గుర్తుపడతావా వాళ్ళని? కనిపెడతాను సార్. సుమిత్, స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించు. ఓకే సార్. ఇలా చూడు, వీళ్ళెవరో తెలుసా నీకు? సార్ బాగా తెలుసు. ఈ ఇద్దరు ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటారు సార్. వాళ్ళొక రోజు మా ఇంట్లో తొక్కి చూస్తున్నారు. అలాగా? అవును సార్. వీళ్ళిద్దరూ ఎక్కడుంటారు? సార్ పక్క వీధిలో చివరిల్లు వాళ్ళదే. వాళ్ళు ఎప్పుడు చూసినా అక్కడే ఉంటారు సార్. ఓకే సార్, నా పేరు సుభాష్ జా. వీడు మోతి శుక్లా. ఏమైంది?
అతనికి మాట్లాడడం చేత కదా? నువ్వు నోరు తెరిచి నీ పేరేంటో చెప్పుకోలేవా? సార్ నేను చెప్దామని అనుకున్నాను, ఈ లోపు వీడు చెప్పేశాడు. ఓకే, అయితే చెప్పు, నువ్వే చెప్పు. బిందియా మీ ఇద్దరికి ఎలా తెలుసు? సార్ పర్సనల్గా తెలియదు సార్, కానీ ఆ రోజు ఊరు బయట వెళుతున్నప్పుడు మా ఇద్దరికి. అరే ఈ రోజు ఎండ చాలా ఎక్కువ ఉంది కదరా. అవునరా, అవును, రెస్ట్ ఎక్కడికైనా తీసుకుందాం. పద పద. ఏ ఆగు, ఇది శబ్దం అనిపిస్తుందిరా. ఇదిగో ఇటువైపు నేను చేస్తాను. పద పద. రే ప్రాణాలతో ఉందిరా. తనని ఇలా చేసింది ఎవర్రా? అన్నా 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 ఆపనా, అన్నా ఆపనా. అరే ఏమైంది బాబు? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలన్నా. త్వరగా ఎక్కించండి. మేము తనని డాక్టర్ అహ్మద్ దగ్గర తీసుకెళ్ళాం, కానీ అక్కడేమో. అరే ఇది నార్మల్ కేసు కాదు, ఎలా ట్రీట్మెంట్ చేయాలి చెప్పండి. ఈమె ఎవరో తెలియదు అంటున్నారు. ఫ్యామిలీ మనిషిని తీసుకురండి, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అనవసరంగా నేను ఇరుక్కోదలుచుకోలేదు. సరిపోయింది సార్, డాక్టరే కదా, ప్రమాణం చేశారు కదా, కాస్తైనా సిగ్గుపడండి. ఈ అమ్మాయి పరిస్థితి చూస్తున్నారు కదా, శవంలాగా ఉంది. ట్రీట్మెంట్ ప్రారంభించండి. ఫ్యామిలీ గురించి అంతా ఆలోచించకండి, మేము చూసుకుంటాం. లేదు, ఫ్యామిలీ అనుమతి లేకుండా నేను ట్రీట్మెంట్ చెయ్యను. రే పదరా, ఈ ఊళ్ళో ఒక్క డాక్టర్ కూడా కరెక్ట్గా అరే లేదు. ముందు డాక్టరే మంచోడు కాదనుకున్నాం, తర్వాతే అర్థమైంది అతను చెప్పింది నిజమే కదా. అనవసరంగా మేము దీంట్లో ఇరుక్కుపోయాం. తర్వాత ఆ అమ్మాయిని మేము ఎక్కడ తీసుకొచ్చామో అక్కడే వదిలేసాం. సార్ ఆ తర్వాత టీవీలో చూసాకే ఇది పెద్ద విషయం అని అర్థమైంది. ఆ తర్వాత మేమిద్దరం భయపడిపోయి ఇంట్లోంచి కూడా బయటికి రాలేదు సార్. ఇది ఇంత సీరియస్ విషయం అవుతుందని మాకు తెలియదు సార్. అలా జరిగిందా లేకపోతే మీరే చేశారా? ఆ అమ్మాయి నా స్థితికి తెచ్చింది చాలక ఇప్పుడు అబద్ధం కూడా చెప్తున్నారా? నేను నీకు చెప్పాను కదరా, ఇది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. నీతో పాటు నన్ను ఇరికించావు. మేము ఆ అమ్మాయికి హెల్ప్ చేసాం అంతే, వేరే ఏం చేయలేదు. యమ్మి, సార్ వీళ్ళిద్దరు డిఎన్ఏలో టెస్ట్ చేయండి. పదండి. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు. అలాగే సార్. సార్ వీళ్ళిద్దరూ మంచోళ్ళో చెడ్డోళ్ళో అని చెప్పలేము. సుమిత్, వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే వీళ్ళు ఈ అమ్మాయిని ఎక్కడ ఆటోలో ఎక్కించారో ఆ ఏరియాకి వెళ్ళి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయి. ఏదో ఒక ఎవిడెన్స్ క్లూ దొరకొచ్చు. ఓకే సార్. పోలీసులకు ఆ గ్రామం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. మోతీష్, సుభాష్ చెప్పింది ఏమిటంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయిని రక్షించామని. బిందియాని వాళ్ళ అన్నయ్య ఏమో దారుణంగా కొట్టేవాడు. సార్ సార్ సుభాష్ మోతి ఏ ఏరియా నుంచి ఆటో ఎక్కించారో అక్కడికి వెళ్ళి మేము చెక్ చేసాం. అక్కడ మనుషులు ఎవరు లేరు సార్, ఎవరు చూడలేదని చెప్తున్నారు సార్. అంటే ఈ మోతీ, సుభాష్లు చెప్పింది నిజమో అబద్ధమో కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. లేదు సార్. ఓకే, ఇద్దరి మీద ఓ కన్నేసి ఉంచు. సార్ ఆగండి. ఆ రోజు వాళ్ళ అన్నయ్య ఏం చెప్పాడు? బిందియా మగాళ్ళతో కలిసి మాట్లాడడం, తిరగడం తనకిష్టం లేదని కదా. వాడేమైనా దాస్తున్నాడా? విషయం ఇంకేమైనా ఉంటుందా? వేరే ఏమైంటుంది సార్? బింజాతో నాకు ఒకే ఒక సమస్య ఉండేది. ఊర్లో ఉన్న పోరంబొక్కులతో కూడా నవ్వుతూ మాట్లాడేది. అలాగే అమ్మకి సహాయం చేసేది, వంట చేసేది, అన్ని చేసేది. అంటే మీరు మాకు చెప్పాల్సిన ఇంకేం ముఖ్యమైన విషయమో లేదా? లేదు. వంట చేసి పెట్టాను, మీరిద్దరు తినేయండి. నేను బిందియాని చూసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వేంట్రా భయపడుతూ మాట్లాడుతున్నావు? సార్తో అన్ని విషయాలు చెప్పేసేయ్. ఈయన ఆయన కోసం పోరాడటం లేదు, చెల్లెలకి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఏదైనా తెలిస్తే ముందు చెప్పేసేయ్. సార్ నాకు ఒక రోజు ఏం తెలిసిందంటే కేవల్ బింజాని ఫాలో అవుతున్నాడని, వచ్చి వెళ్ళేటప్పుడు తన వెంట పడుతున్నాడని. కేవలం ఎవరు? సార్ సంజయ్ ఠాకూర్ వాళ్ళ అబ్బాయి సార్. తండ్రి కొడుకులు ఇద్దరు ఈ ఊరు తన సొంతం అనుకుంటున్నారు. ఈ ఊరికి రాజాలు అనుకుంటున్నారు. ఏంట్రా ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను? నేను బింజాని అడిగాను కూడా, కన్ఫర్మ్ చేసుకుని కదా చెప్పాలి. బిందియా, అమ్మా, నిన్న ఈ పరిస్థితికి కేవలే తీసుకొచ్చాడా? చెప్పు. కేవల్ ఠాగూరే కదా? ఏదో ఒకటి చెప్పు. విద్యా, నువ్వు భయపడుకో, మేం మీతో ఉన్నా, నీకేం కాదులే. కేవలం నిన్ను ఇలా చేశాడా చెప్పు? నిన్ను కొట్టాడా? నిన్ను బలవంతం చేశాడా? చెప్పు విద్యా. పేరు చెప్పు, ఎవరు చేశారు? విద్యా, చెప్పమ్మా. కేవల్ ఠాగూరే కదా నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది? చూడండి.
చేతులతో సైగ చేసి తను ఏం చెప్పాలని చూస్తోంది. ఈ పని చేసింది కేవల్ ఠాగూరా లేక ఇంకెవరైనా? ఇది ఆ ఠాగూర్ చేసిన పని అయి ఉంటుంది సార్. తండ్రి కొడుకులిద్దరూ జంతువులు సార్. పెద్ద మనుషుల్లా చలమణి అవుతూ ఉంటారు సార్. ఒక టైంలో వాళ్ళ నాన్న మీద ఎన్నో రేప్ కేసులు కూడా ఉన్నాయి సార్. కేవల్ పేరు విన్న వెంటనే బిందియా తన వేళ్లు చూపించడం సహజంగా జరిగి ఉండొచ్చు, లేదా బిందియా తన కేసుని ఇలా రిజిస్టర్ చేయాలనుకుందేమో. నిజంగానే కేవల్ కి దీనికి లోకల్ పోలీసులకి కేవల్ నాన్నగారు సంజయ్ ఠాకూర్ కి ఈ కేసుకి సంబంధం ఉందో అనుకున్నారా? అందుకే పోలీసులు ఈ కేసుని రిజిస్టర్ చేయలేదు. లేదా ఈ కేసులో జాతి మతం అనే వేరే రకమైన సమస్యలున్నాయా? సుభాష్ ఇంకా మోతీ శుక్లా గాయపడిన బిందియాని ట్రీట్మెంట్ కోసం డాక్టర్ అహ్మద్ దగ్గరికి తీసుకెళ్లారు. తను చనిపోతే పర్వాలేదని అక్కడే ఎందుకు వదిలేశారు? గవర్నమెంట్ పోలీస్ కి, గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? లేదంటే బిందియా హత్య వెనకాల వాళ్ళ అన్నయ్య హస్తం ఉందా? లేదా తన బిహేవియర్ బాలేదని అనుకున్నాడా? మనం చూద్దాం. సార్, మీరు నన్ను అనవసరంగా తీసుకొచ్చారు. నేనేం చేశాను? అది నువ్వే చెప్పాలి. ఏం చేసావు నువ్వు? బిందియా అక్కడ తిరుగుతున్నప్పుడల్లా నువ్వు గొడవ చేసేవాడివి కదా? ఏంటది? నేనేం చేయలేదు సార్. నేనెందుకు చేస్తాను? తనేమన్నా దేవత? నేనేమో అమ్మాయిలంట పడ్ను. అమ్మాయిలే నా వెంట పడుతూ ఉంటారు. నాకంతా తెలుసు. నన్ను ఇలా ఇరికియాలనుకుంటున్నారు కదా. నేను ఆ రోజు ఈ ఊర్లోనే లేను. నా ఫ్రెండ్ని కలవటానికి పాట్నా వెళ్ళాను. సాయంకాలం 5 గంటలకే నేను ఇక్కడికి వచ్చాను. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, అయితే ఆ ఫ్రెండ్ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ చెబుతాను. అందులో ఏముంది? కానీ ఒక్క విషయం చెప్తున్నాను. ఇది ఎవరైతే చేశారో వాళ్ళని వెతకండి ముందు. అనవసరంగా నాతో మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. ఊర్లో ఎవడో ఏదో చెప్పాడని మీరు నా దగ్గరకు వచ్చేసారు. ఓకే, అయితే మా టైం సేవ్ చేయి. ఈ పని ఎవరు చేశారో నువ్వే చెప్పు. ఇదేలా చెప్పగలను? చాలా మంది ఉన్నారు. ఒకటి ఆ బింజా అన్న బస్సి సార్. వాడెంత మంచివాళ్ళ నటిస్తున్నాడో అంత మంచివాడు కాదు. తన చెల్లెలతో తప్పుగా నడుచుకున్నాడని విన్నాను. ఇంకొకరు? రెండోది మా నాన్న సంజయ్ ఠాగూర్. ఏంటి, మీ నాన్న? మీరంతా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందే ఆయన మీద బలాత్కారం కేసుంది. అమ్మ చనిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండలేకపోయాడు. ఎవరైనా అమ్మాయిని చూశాడంటే కళ్ళతోనే బట్టలు విప్పేస్తాడు. అమ్మాయిలంటే అంత పిచ్చిగా ఉండేవాడు. సింగ్ సార్, అతని దగ్గర డీటెయిల్స్ తీసుకో. సార్ పదా. సుమేధ్, వీడు వీళ్ళ నాన్ననే ఇరికిస్తున్నాడు. అరే, నేను చంపేకన్నా, దయచేసి నేను చంపే. దీపు ఆ రోజు వచ్చి నా దగ్గర సిగరెట్ కొనుక్కు వెళ్ళాడు సార్. ఇప్పుడు చూశాను అతని షర్ట్ మీద ఏదో ఎర్ర మరక ఉంది. అడిగితే ఏదో పెయింట్ పడింది అని చెప్పాడు. ఉందా? అవును సార్, అప్పుడే పడినట్టుగా అనిపించింది. కానీ ఒకటి చెప్పనా సార్, అది నాకు పెయింట్ లాగా అనిపించలేదు సార్. పెయింట్ అయితే వాసన వస్తుంది కదా సార్, కానీ దానికి ఇటువంటి వాసన రాలేదు సార్. బిందియా దొరికిన చోటు పక్కనే ఉంది. అంటే క్రైమ్ కూడా ఇక్కడెక్కడో జరిగింది. సర్చ్ వారెంట్ తీసుకోండి. పక్కనే ఉన్న ఖాళీ ఇల్లు లేకపోతే కొట్టుందేమో వెతకండి. అలాగే సార్. సార్, ఇక్కడ ఎవరు పెద్దగా ఉండరు సార్. ఠాగూర్ సార్ ఇల్లు మాత్రమే ఉంది. అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. సంజయ్ ఠాకూరా? సుమిత్, పగలగొట్టు. సార్, సార్ ఇది బిందియా వేసుకున్న డ్రెస్ లాగా ఉంది సార్. కాస్త చిరిగింది. సార్ ఇక్కడ గోరు ఉంది సార్. ఇంకా కొంచెం జుట్టు కూడా. అంటే బిందియా రేప్ ఇక్కడే జరిగింది. హలో, ఏమైంది సార్? హాస్పిటల్లో బిందియా చనిపోయింది. సార్ 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 సమాధానం చెప్పండి సార్. వీళ్ళందరూ బిందియా న్యాయం కోసం పోరాడుతూ
ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఒక్కగాని ఒక్క కూతురు వారం రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. చావా బ్రతుకు అన్నట్టు పోరాడారు. ఇప్పుడు చివరికి ఆమె చనిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బతిమలాడినా లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కేసుని ఎస్ఐటి దగ్గర అప్పగించారు. కానీ ఎస్ఐటి వాళ్ళు కూడా ఎలాంటి ప్రోగ్రెస్ ని తీసుకురాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉందా? దొరికిన గుట్ట వచ్చి అది బిందే డ్రెస్ గుట్ట. ఇక దొరికిన రక్తం కూడా బిందేదే సార్. బిందే డ్రెస్ మీద 2 DNA శాంపిల్స్ దొరికాయి. ఎవరికి? చెప్పండి. ఆ రోజు ట్యూషన్ చెప్పేసి బిందే ఇంటికి వస్తుంది. అప్పుడు దారిలోనే తన్ని మేము చూసాం. మీరు తీసుకున్న జాగ్రత్త ఎందుకో పనిచేయలేదు. బిందియా శరీరం మీద మీ ఇద్దరు సీమెన్స్ దొరికాయి. అదే సార్ మేము చేసిన తప్పు. మేము అన్నిటినీ క్లీన్ చేసాం సార్. కానీ నిజం చెప్తున్నాను సార్, తన్ని చంపాలనే ఉద్దేశం అయితే మాకు లేదు సార్. కానీ ఏం చేయమంటారు సార్? తన్ని అసలు మేము ఆపలేకపోయాం, అందుకే కొట్టాం. తన పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. అందుకే మేము డాక్టర్ అహ్మద్ దగ్గర తన్ని తీసుకుని వెళ్ళాం. అదే జరిగింది సార్. సంజయ్ ఠాగూర్ ఖాళీ ఇల్లు తాళం వేసుంది. కానీ మీరు ఆ ఇంట్లోకి ఎలా వెళ్లారు? సార్, ఆ ఇంటి ఓనరే మాకు అనుమతి ఇచ్చాడు సార్. ఓనర్ అంటే కేవల్ ఠాగూరే కదా? కాదు సార్, వాడిని ఎవడు అడుగుతారు సార్? వాళ్ళ నాన్న సంజయ్ ఠాకూర్ని అడిగాం సార్. అవాళ మేము బిందియాతో తప్పుగా నడుచుకున్నప్పుడు అతను అక్కడే ఉన్నాడు సార్. మీకేమైనా పిచ్చి పట్టిందా? దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మోతీ సుభాష్లు నీ పేరే చెప్పారు. అయితే ఏంటి? ఆ వెధవలు ఎవరి పేరునే చెప్తారు. రేపు ఈయన పేరు కూడా చెప్తారు. ఇతను చేశాడంటే మీరు ఒప్పుకుంటారా? సుమిత్, సరే నేను ఒప్పుకుంటాను. ఒక విషయం చెప్పు, ఖాళీగా తాళం వేసున్న ఆ ఇంట్లోకి ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎలా వెళ్లారు? అది మీరు వాళ్ళనే అడగాల్సింది. వాళ్ళిద్దరూ గ్రామంలో దొంగతనం చేస్తూ ఉంటారు. నా తాళాన్ని తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఏంటి ఇప్పుడు? అన్నట్టు నీ మీద కూడా 2 రేప్ కేసులు ఉన్నాయని విన్నా. రెండిటి నుంచి నేను బయటకు వచ్చాను. ఆ విషయం మీకు తెలీదా? మీరు సిటీ నుంచి వచ్చారు కదా, గ్రామం గురించి అసలు మీకు ఏమీ తెలీదు. ఇక్కడ జాతి, మతం, డబ్బు గలవాడు, పేదవాడు అనేది జరుగుతూ ఉంటుంది. నాలాంటి డబ్బు గలవాడిని తక్కువగా చూపిస్తానికి ఎన్నో రకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు. కానీ ఏంటంటే అబద్ధం ఎక్కువ రోజు నించోదు. ఈ కేసు కూడా ఎక్కువ రోజులు నిలబడదు. ఏంటి అర్థమైందా? లేకపోతే మళ్ళీ చెప్పాలా మీకు? ఈ సంజయ్ ఠాగూర్ని ఎలాగైనా బొక్కలు వెయ్యాలి. కానీ వాడిని అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఎవిడెన్స్ లేదు. సార్, ఆ ఇంట్లో దొరికిన గోర్లు జుట్టు సంజయ్ ఠాకూర్ డిఎన్ఏతో 50% మ్యాచ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? కేవల్ ఠాగూర్తో ఆ డిఎన్ఏ 100% మ్యాచ్ అవుతుంది. అరే ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చారు? మీకు వేరే పనే లేదా? నేను ఖచ్చితంగా మీడియా దగ్గరికి వెళ్తాను. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. చూడు పోలీస్, నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేపెడతావు. అక్కడే ఆగో, ముందుకు రావద్దు. రేయ్, నీ పళ్ళు రాలగొట్టేస్తాను. చెప్పు, ఖాళీగా ఉన్న ఆ ఇంట్లోంచి నీ వెంట్రుకలు విరిగిన గోరుముక్క దొరికింది మాకు. అరే ఇప్పుడు ఇందులో ఏం కనిపెట్టారు? అది మా ఇల్లు. ఉంటాయి. కొన్ని రోజుల ముందు అక్కడ మరమ్మతులు చెప్పిద్దానే వెళ్ళాం. అక్కడ గోరు తీసుకొని పడేసి ఉంటాం. ఇంకా వెంట్రుకలు అంటారా? నన్ను లాక్కొచ్చిన లాగుడికి ఒక 10 వెంట్రుకలు ఇక్కడే పడిపోయాయి. దానికి కూడా ఏదైనా కేసు పెట్టండి. నీకు వ్యతిరేకంగా ఇంట్లో మాకు ఇన్ని ఎవిడెన్స్లు దొరికినా మేము నిన్ను అనుమానించకూడదు. అయితే మరి నువ్వు ఆ రోజు మీ నాన్నే బింద్యాన్ని రేప్ చేశారని ఎలా చెప్పావు? అరే నేను మా నాన్న గురించి చెప్పానా? ఆ బస్సు సార్ గురించి కూడా చెప్పానుగా. నేను మీతో చెప్పిందల్లా అందరినీ బాగా విచారించమనే. విన్నావా? నీ కొడుకు నీకే ఉరిశిక్ష వహించాలని చూస్తున్నాడు. అది మా ఇంటి విషయాలు. దాన్ని మేము చూసుకుంటాం. ప్రస్తుతం మీ విచారణ అయిపోతే మేము బయలుదేరతాం. ముందు ఆ వేలు కిందకు దించో. వెళ్ళు. పదా, నేను తర్వాత చూసుకుంటాను. ఇద్దరిని వదలకండి. వీళ్ళిద్దరికి ఒంటి మీద గాయాలు కనిపించకుండా కౌకు దెబ్బలు కొట్టండి. ఊళ్ళో వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకున్నారు. మా బుర్రలు తిరిగిపోతున్నాయి. వీళ్ళిద్దరు కళ్ళు విరగొట్టండి. అది సంజయ్ ఠాకూర్ కాదు సార్. మేము చేసింది కేవల్ ఠాకూర్ చెప్పడం వల్లే. ఆ రోజు డాక్టర్ అహ్మద్ ఇంటి నుంచి బిర్యానీ తీసుకొస్తున్నప్పుడు అప్పుడు కేవల్ ఠాకూర్ ఊరు కాంపౌండర్ని ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు. సంజయ్ ఠాకూర్ పేరెందుకు చెప్పారు? సార్, అది కూడా కేవల్ చెప్పడం వల్లే.
ఒకవేళ పోలీసులు పట్టుకుంటే తన పేరు చెప్పమన్నాడు సార్. ఆ తర్వాత జీవితాంతం మమ్మల్ని చూసుకుంటానని చెప్పాడు సార్. డాక్టర్ అహ్మద్ని దీపుని ఎందుకు చంపారు? సార్, ఆ డాక్టర్ అహ్మద్ బింద్యాన్ని టీవీలో చూసేశాడు. వాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నాడు సార్. సార్ వాడికి ఫోన్ చేసి ఎవరు లేని చోటికి రమ్మని చెప్పాం. అమ్మాయి స్పృహలో లేదని చెప్పాం. సార్ దీపు కూడా ఈ న్యూస్ తెలిసిపోయింది సార్. వాడు భయపడిపోయి ఇంకెక్కడికో వెళ్ళి తాక్కున్నాడు సార్. వాడిని ఒక గంట కనిపెట్టమని మాకు ఇదివరకే చెప్పారు సార్. వాడిని ఫాలో అయినప్పుడే వాడు ఊరు వదిలి పారిపోతున్నాడని అర్థమైంది. ఆ రోజే మేము వాడిని చంపేశాం సార్. అన్న వద్దనా, నన్ను చంపేయకండి. సార్ ఆ కేవల్ మా జీవితాన్ని నాశనం చేశాడు సార్. మేము వాడి వల్లే 2 మర్డర్లు చేశాం సార్. బిందియా జీవితాన్ని కూడా నాశనం చేశాం సార్. ఇది మీ తప్పు కాదు సార్. మీరు పట్నం నుంచి వచ్చారు కదా, గ్రామం ఎలా ఉంటుందో మీకు అస్సలు తెలియదు. సిటీ అయినా గ్రామం అయినా జంతువే. నువ్వు కూడా ఒక జంతువే. నేను పుట్టిన కానించి ఏమో మృగాన్ని కాదు సార్. మా నాన్న ఎలా తయారు చేశాడు, చెప్పులతోనే కొడతాడు, ముఖం చూసి కూడా మాట్లాడు. ఈ ముసలోని ఎలాగైనా చంపేద్దామని అనుకున్నాను. తను చంపాలనుకున్నప్పుడల్లా తన రాక్షస ముఖం నా కళ్ళ ముందు కనపడేది. అది చూడగానే నాకు భయం వచ్చేది. అప్పుడే బస్సు సార్ నా దగ్గరకు వచ్చాడు. తనకు డబ్బులు అవసరం అయ్యాయి. డబ్బు కావాలంటే ఇస్తాను కానీ తిరిగిస్తామని ఏంటి గ్యారంటీ? తర్వాత ఈ సహాయానికి బదులుగా నాకేమిస్తావు? నీకు నా చెల్లంటే బాగా ఇష్టం కదా. తను ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళొస్తుందో నేను నీకు వివరంగా చెప్తాను. ఏం కావాలో చేసుకో. సరే, అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ బింజాతో మా నాన్న నుంచి నాకు ఒక విడుదల దొరుకుతుంది. నేను ఈ బింజాని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. దూరంగా ఉండి చూస్తూ సంతోషపడ్డాను. పాట్నా పోలీసులతో కూడా చెప్పుంచాను. వీళ్ళు అడిగినా కూడా నేను ఇక్కడే ఉన్నానని చెప్పాను. మొబైల్ అక్కడ ఉంచాను, ఎందుకంటే లొకేషన్ అక్కడ చూపిస్తుందిగా. కానీ మీరేమో నా ప్లాన్ లో మొత్తం మట్టి కొట్టేశారు. మనమే చేయాలి. ఈ చవాన్ లాంటి వాళ్ళకి అసలు పోలీసు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఇలాంటి రాజకీయ నాయకుల్ని వెనకేసుకురావడానికి, కాకా పట్టడానికే వీళ్ళంతా ఉన్నారు. సార్, ఈ కేవల్ని మనం వదిలిపెట్టకూడదు. లేకపోతే విద్య మనకు అసలు దొరకదు. కోర్టులో స్టేట్మెంట్ లేకుండా పోతుంది, కేసు ఇక్కడే అయిపోతుంది. సార్, మనం ఏదో ఒకటి చేయాల్సిందే. రాస్కెల్, సిగ్గులేదా నీకు? అన్న వయ్యుండి సొంత చెల్లెల్ని ఎందుకు ఇలా చేశావు? తన ల్యాప్టాప్ కూడా అమ్మేశావు. సార్, నాకు అది డబ్బు చాలా అవసరమైంది సార్. డబ్బు అవసరమైంది? చెప్పాను కదా, ఎక్కువసేపు నేను లోపల ఉండననే. పదా. సార్, నేను సరెండర్ అవుతాను. నేను మర్డర్ చేశాను. ఠాకూర్ వాళ్ళ నాన్న సంజయ్ ఠాకూర్ నా చెల్లిని రేప్ చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. ఇప్పుడు వాడి కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. వీళ్ళందరూ విషనాగులు సార్, విషనాగులు. ఇలాంటి వాళ్లను ఈ విధంగానే చంపి పారేయాలి. అందుకే వాడిని చంపేశాను. కానిస్టేబుల్ సావ్ ఠాకూర్ని చంపి సరెండర్ అయిపోయారు. చట్టాన్ని కాపాడే వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లో తీసుకుంటే ఏమవుతుంది? చట్టం మీద ఆయనకు ఉన్న నమ్మకం పోయినట్ట? ఒకవేళ ఆ సమస్య ఇంకా పెద్దదైతే సమాజంలో పెరుగుతూ వెళ్లే రేప్ కేసులు, సిస్టమ్ ఇంకా సమాజం ప్రశ్నలు అడుగుతున్నాయి. దీనికి మనం మంచి స్ట్రాంగ్ అయిన యాక్షన్ తీసుకోవాలని నిరూపించాలి. ఇంకా ఎంతకాలం అని ఈ ఆడవాళ్లు న్యాయం కోసం పోరాడుతూ ఉండాలి. నేను అనూప్ సోనీని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ సిరీస్ లో ఇంకో కొత్త కేసుతో మనం కలుద్దాం. ఆ ఎపిసోడ్ లో ఎక్స్పర్ట్స్ విశ్లేషణ కూడా ఉంటుంది. అంతవరకు మీరు, మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా హెచ్చరికతో ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ సిరీస్. జై హింద్.